తర్వాత స్త్రీకి అందం హెయిర్స్ ఎంత బాగా ఉంటే, స్త్రీ ఫేస్ ఎంత అట్రాక్టివ్ ఉంటే ఆమె అంత అందంగా అనిపిస్తది. ఈ రెండు కూడా ఇప్పుడు చాలా మందికి హెయిర్సే లేవండి. పాడైపోయి డ్యామేజ్ అయిపోయి మొత్తం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. దాని తర్వాత వాళ్ళకు బాగా ఎక్కువగా జరిగే ప్రాబ్లం ఏంటిదంటే రక్తం తక్కువగా ఉండడం బాడీలో. అంటే ఒక సర్వే ప్రకారంగా తేలింది ఏంటిదంటే ఒక 100 మంది స్త్రీలను సర్వే చేస్తే 80 మంది స్త్రీలు యావరేజ్ గా 80 మెంబర్స్ కి రక్తం తక్కువ ఉందండి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు 80 మెంబర్స్ 80% ఆఫ్ ద పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫేసింగ్ అనీమియా ప్రాబ్లం, అంటే రక్తహీనతను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. మన చెల్లె కావచ్చు, మన అక్క కావచ్చు. అయితే దీన్ని నేను రీసెర్చ్ చేసిన మా కుటుంబంలో చూస్తే ఎస్, మా అక్కలకు రక్తం తక్కువ ఉంది, మా అమ్మకు కూడా తక్కువనే ఉంది, మా పిన్నికి తక్కువనే ఉంది. తెలిసిన ప్రతి స్త్రీకి నేను అడుగుతూ వెళ్తే వాళ్ళకు రక్తం అనేది ఎంత ఉండాలో అంత లేదు, తక్కువ ఉంది. రైట్, ఇది ఒక ప్రాబ్లం. దాని తర్వాత ఈ స్త్రీలకు వచ్చే మేజర్ ఇంకొక ప్రాబ్లం ఏంటిదంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్. ఈ 4 విషయాల గురించి, ఈ 4 ప్రొడక్ట్స్ గురించి మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం. రెడీగా ఉండండి, యాక్టివ్ గా ఉండండి. మంచి 4 ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. దాంట్లో ఫస్ట్ ప్రొడక్ట్ శతావరి మ్యాక్స్, సెకండ్ ప్రొడక్ట్ రైట్ క్రాన్బెర్రీ ఐరన్ ఫోలిక్ హెయిర్ అండ్ నెయిల్ క్యాప్సూల్. 4 ప్రొడక్ట్స్, 4 వ్యాధులు, మంచి ఇన్ఫర్మేషన్. రైట్, ఫస్ట్ మనం డీప్ గా వెళ్దాం కొంచెం. శతావరి మ్యాక్స్. ఇప్పుడు శతావరి మ్యాక్స్ అనగానే మన మైండ్ లో ఏం రావాలంటే ఇది స్త్రీకి సంబంధించిన ప్రొడక్ట్. ఎందుకంటే దీన్ని పురుషులకు ఇవ్వరు, 99% ఇవ్వరు. స్త్రీకి సంబంధించిన ప్రొడక్ట్. మరి దీని యొక్క పూర్వోత్తరాలు తెలుసుకుంటే రైట్, ఇక్కడ చూడండి అస్పరాగస్ రెస్మోసస్ దీని యొక్క శాస్త్రీయ నామం. ఇది ఎక్కువగా హిమాలయాల్లో అంటే ఇండియా, నేపాల్, శ్రీలంక ఈ మంచు ప్రాంతాల్లో ఇది పెరుగుతుంది. రైట్, దీనిని 1739 లో కనుక్కున్నారు అఫీషియల్ గా, మెడికల్ పర్పస్ గా. రైట్, దానికి ముందు చూసుకుంటే దీన్ని మన పూర్వీకులు బాగా వాడేవాళ్ళు. రైట్, శతావరి అనేది సంస్కృత పదం. దీన్ని సాధారణంగా పిల్లి, ఫీచర్ అని కూడా అంటారు. దాని తర్వాత దీనిని ఇంగ్లీష్ లో క్వీన్ ఆఫ్ ది హెర్బ్ అంటారు. అంటే హెర్బ్ అంటే చెట్టు లేదా చెట్లకు సంబంధించింది. అయితే చెట్టు యొక్క జాతుల్లో ఇది వాళ్లకు రాని అన్నట్టు. దీన్ని క్రీస్తు పూర్వం 5000 సంవత్సరాల నుంచి ఇది వాడుకలో ఉంది. అంటే అర్థం చేసుకోండి ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు ఋషులు మునులు. ఆ టైంలో నుంచి కూడా రైట్ దీన్ని వాడుతూ వస్తున్నారు. రైట్, ఇలాగా ఉంటదండి. అంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ లో మనకి ఇప్పుడు క్యాప్సూల్ రూపంలో ఇస్తున్నారు. శతావరి అంటే ఒక వేరు. రైట్, దాని తర్వాత చూడండి శతావరిలో ఈ మన ప్రొడక్ట్ లో ఉండే ఏమేమి ఉన్నాయంటే శతావర్ ఒకటి, దాని తర్వాత అశోక, ల్యూకోరియా. రైట్, దాని తర్వాత ఇది దేనికి చాలా యూజ్ఫుల్ అంటే ముఖ్యంగా ప్రత్యుత్పత్తి మరియు హార్మోన్ల సమతుల్యతపై ఇది ఎక్కువగా పనిచేస్తుంది. ఈ ప్రొడక్ట్ ప్రత్యుత్పత్తి అంటే ఇప్పుడు పిల్లలు పుట్టాలా, పుడతలేరు. రైట్, అంటే లేడీస్ లో కొన్ని హార్మోన్స్ కావాల్సినవి జనరేట్ అవుతలేవు, అవి రావడానికి ఇవి ఉపయోగపడతాయి. రైట్, ప్రసవ సమయంలో తల్లి పాల ఉత్పత్తికి ఇది సహకరిస్తుంది. రైట్, అలాగే దీనికి శతావరి అని ఎందుకు పేరు పెట్టారంటే స్త్రీలలో తెలియకుండానే అనేకమైన రోగాలు ఉంటాయి. 100 రకాల రోగాలను కూడా ఇది నయం చేయగలిగే శక్తిని కలిగి ఉంది. కాబట్టి దీనికి శత అంటే 100 అని పేరు పెట్టడం జరిగింది. రైట్, దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే మనం కొన్ని విషయాలు ఉన్నాయి చూడండి. ఇది స్త్రీలలో క్యాన్సర్ కూడా రాకుండా చేస్తుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఈస్ట్రోజన్ ప్రాబ్లం ఉన్నవారు దీన్ని చాలా అద్భుతంగా వాడుకోవచ్చు. రైట్, అలాగే ఇది హార్మోన్స్ ని రెగ్యులేట్ కూడా చేస్తుంది. స్త్రీలలో కొన్నిసార్లు హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయితే, ఇప్పుడు ఈ హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయితే బాడీ చేయాల్సిన పని కన్నా అది కొంచెం డిఫరెంట్ గా వర్క్ అవుతుంది. ఎగ్జాంపుల్ కి మనకు కోపం వస్తుంది, ఇది ఒక హార్మోన్ రిలీజ్ అయితే వస్తుంది. ఇప్పుడు బాగా కోపం వచ్చింది అనుకోండి, మనం మన మన
బాడీ యొక్క కంట్రోల్ ని కోల్పోతాం. అంటే ఎంత రావాలో, ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అవ్వాలా. బాడీ లోపల ఇలా అనేకమైన హార్మోన్స్ ఉంటాయి. అవి ఎంత రిలీజ్ అవ్వాలో అంతే రిలీజ్ అయ్యేటట్టు ఈ శతావరి అనేది రెగ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా గర్భాశయ సమస్యలకు, అలాగే ప్రత్యుత్పత్తి సమస్యలకు, జీర్ణ సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు. ఋతుక్రమ అంటే మనకు తెలిసిందే, స్త్రీలకు చాలా బాగా తెలిసి ఉంటది, రైట్. దాని తర్వాత రక్తస్రావం అంటే వీళ్ళు ఎప్పుడైతే ఈ మెనోపాజ్ అవుతుందో అప్పుడు వీళ్ళకు చాలా రక్తం పోతుంది, ఎక్కువగా రక్తం వెళ్తుంది. ఈ రక్తం అనేది కంట్రోల్ అవ్వదు. సో ఇది వాడితే రక్తం కంట్రోల్ కూడా అవుతుంది. కొందరికి నెలసరి నెలకి రాదు, 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటది. వాళ్ళకు కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది, రైట్. అలాగే ఇది విరోచనాల నివారణకు, రైట్. అలాగే ఇప్పుడే చెప్పాను నేను, మెనోపాజ్ సంబంధ రుగ్మతలకు. ఓరల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి ఈ నోట్లో వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్స్, అంటే కురుపులు వస్తాయి కొందరికి, అలాగే నాలుక మీద కొన్ని కురుపులు వస్తాయి, రైట్. దానికి చాలా బాగా పనిచేస్తుంది, రైట్. శరీరంలో ఉండే వేడిని, ఉష్ణోగ్రతని కూడా ఇది తగ్గిస్తుంది, రైట్. అలాగే స్త్రీలలో ఇప్పుడు చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్, రైట్. ఈ రెండింటిని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే సర్వికల్ మ్యూకస్ సీక్రెషన్స్ అంటే ఈ గొంతు లోపల కొన్నిసార్లు మ్యూకస్ అంటే తెలుగులో దాన్ని తెమడ అంటాం. తెమడ వస్తుంది, చాలా మందికి ఎక్కువ వస్తుంది. దీన్ని కూడా ఇది కంట్రోల్ చేస్తుంది, రైట్. దాని తర్వాత ఫాలోపియన్ నాళాల్లో అడ్డులను తొలగించడం. ఇప్పుడు ఈ ఫాలోపియన్ నాళాల కథ ఏంటిదంటే, ఇప్పుడు నెలకి ఒకసారి స్త్రీలో ఒక అండం రిలీజ్ అవుతుంది. ఈ అండం పురుషుని యొక్క శుక్రకణంతో కలిస్తే మనకి బేబీ ప్రొడ్యూస్ అవుతుంది. అయితే ఇప్పుడు స్త్రీలకు జరిగే చాలా పెద్ద సమస్య ఏమంటే, ఈ అండం రిలీజ్ అవుతుంది కానీ ఈ పైప్ ఏదైతే ట్యూబ్ ఉందో ఇది క్లియర్ అవుతలేదు. దీంట్లో చిన్న చిన్న కురుపులు రావడం కానీ ఇంకేదో రావడం, ఈ ట్యూబ్ అనేది బ్లాక్ అయిపోతుంది. అంటే ఈ పైప్ అనేది బ్లాక్ అవుతుంది. ఈ పైప్ అనేది బ్లాక్ అవడం వల్ల మనకు ఆ ప్రక్రియ జరగక పిల్లలు పుడతలేరు. సో ఈ శతావరి అనే ఈ యొక్క మన సప్లిమెంట్ దీన్ని కూడా క్లియర్ చేయగలిగిన శక్తి దీంట్లో ఉంది, రైట్. అలాగే ఇవి ఎవరికి ఇవ్వకూడదు, రైట్. ఎవరికి ఇవ్వకూడదు అంటే పాలు ఎక్కువగా ఎవరికైతే పాలు ఆల్రెడీ వస్తున్నాయో ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ తల్లికి ఇవ్వకూడదు. దాని తర్వాత దురద, అలాగే ర్యాషెస్, స్కిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, స్త్రీలకు ఇవ్వకూడదు. అలాగే విరేచనాలు అంటే ఆల్రెడీ బాత్రూమ్ రోజుకు 2-3 సార్లు వెళ్ళింది, ఆ స్త్రీకి ఇవ్వకూడదు, అప్పుడు వాడకూడదు. అలాగే రైట్, ఇది శతావరి మ్యాక్స్ యొక్క ఓవర్ వ్యూ. అయితే ఇది చాలా బాగా గుర్తుంచుకోండి. 4 హెడ్ పాయింట్లు, గన్ పాయింట్లు చెప్తా. స్త్రీలకు ఇవ్వాలా, పురుషులకు ఇవ్వరు దాదాపు, రైట్. స్త్రీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్, నెలసరి రాని స్త్రీలకు, రైట్, కరెక్ట్ వస్తలేదు అనే స్త్రీలకు ఇస్తే, రైట్, ఈ పాయింట్ గుర్తుంచుకుంటే చాలు. దాని తర్వాత క్రాన్బెర్రీ, రైట్. ఈ క్రాన్బెర్రీ ఇది ఒక ఫ్రూట్ అండి. ఫ్రూట్ నుంచి దీన్ని తయారు చేస్తారు, రైట్. ఇక్కడ చూడండి, దీని యొక్క కొంచెం స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ మనం చూద్దాం. దీనిని అమెరికాలో ఎక్కువగా పండిస్తారు, రైట్. దీని ఫ్రూట్ మరియు ఆకులని మూత్రాశయంలో సమస్యలను తగ్గించడానికి వాడతారు, రైట్. అలాగే స్టమక్ మరియు లివర్ అసమతులకు ఇది వాడతారు. అలాగే లేడీస్ లో ఉండే వైట్ డిసార్డర్, రైట్. అలాగే వైట్ డిసార్డర్ ఉంటది, మనం తెలుగులో తెల్లబట్ట అంటారు. అది ఈ సమస్యలు రాకుండడానికి దీన్ని మనం వాడుకోవచ్చు, రైట్. ఇక్కడ చూడండి,
లేడీస్ కి చాలా ఎక్కువగా వచ్చే డిసీజ్ లో యూటీఐ ఒకటి. ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ కి యూటీఐ అంటే తెలిసి ఉంటది, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటాం. ఇది 12 తర్వాత ఎవరైతే ఆల్రెడీ ఇవి మన బాడీకి సంబంధించిన చదువు చదువుతారో వాళ్ళకు అర్థమవుద్ది. అయితే యూటీఐ అంటే ఏం లేదండి, స్త్రీలకు పురుషులలాగా మూత్రాన్ని ఆపుకునే కెపాసిటీ చాలా తక్కువ. వాళ్ళకి మూత్రం వచ్చిందంటే ఇమీడియట్ గా వెళ్ళి చేసుకోవాలి. అయితే ఈ స్త్రీలు మన పురుషుల్లాగా పురుషులు ఎక్కడ పడితే అక్కడ వాష్రూమ్ చేసేస్తారు. వీళ్ళకు చేయడానికి అట్లా అవకాశం ఉండదు. లేదు అంటే వీళ్ళకి ఏమైతుంది అంటే బస్ స్టాండ్ లో, రైల్వే స్టేషన్ లో వీళ్ళ బాత్రూమ్స్ క్లీన్ గా ఉండవు. ఇక్కడ వాష్రూమ్ వెళ్ళినప్పుడు అక్కడ బ్యాక్టీరియా అనేది ఇన్ఫెక్షన్ వీళ్ళకు కాజ్ చేస్తుంది. దాని వల్ల వీళ్ళకి యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. వీళ్ళకు మూత్రంలో మంట వస్తుంది. పురుషులకు కూడా యూటీఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మూత్రంలో మంట వస్తుంది. చూడండి, అయితే ఈ దీంట్లో మన ఈ క్రాన్బెర్రీలో ఉండే కొన్ని ముఖ్యమైన విషయాలు ఏమి అంటే, ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ. అంటే ఇప్పుడు ఉబ్బుతుంది, రైట్? ఉబ్బకుండా ఆ ప్లేస్ లో ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ జరగకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే దీంట్లో విటమిన్ సి ఉంటాయి. మెమరీకి, చర్మ వ్యాధులకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దంతం యొక్క చిగుళ్లకు ఇది ఉపయోగపడుతుంది. దుర్వాసన రాకుండా కూడా ఇది చేస్తుంది. ఇంకొక అడిషనల్ పాయింట్, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. కానీ చాలా ఇంపార్టెంట్ గా ఏంటిదంటే, ఇది యూరిన్ ఇన్ఫెక్షన్స్ కి చాలా మేజర్ గా ఇస్తారు, రైట్? ఇక్కడ చూసుకుంటే గుడ్డెపోటు తగ్గడానికి కూడా మనకు ఉంది. ఎందుకంటే మన సప్లిమెంట్స్ అన్నిటికీ పనిచేస్తాయి కాబట్టి మనం ఇట్లా చెప్పుకొస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, దీంట్లో విటమిన్ సి, ఏ, ఈ ఉంటాయి. చర్మ మరియు జుట్టు సౌందర్యంకి ఇది ఉపయోగపడుతుంది. అలాగే ఇన్కంటిన్యూస్ ఆఫ్ యూరిన్, రైట్? దీనికి ఇది ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్ళు తగ్గడానికి మరియు రాళ్ళు నాశనం చేయడానికి. హెమటోరియా, యూరిన్ లో బ్లడ్ రావడం, ఇది ఒక చాలా పెద్ద డిసీజ్ అండి. యూరిన్ లో బ్లడ్ రావడం చాలా మంది కామన్ గా వస్తూ ఉంటది. యూరిన్ లో బ్లడ్ రావడం. అలాగే హెమటోరియా అంటే మనం పాస్ పోసినప్పుడు తెల్లగా దాంట్లో చీములాగా రావడం. అంటే ఇవి డిసీజెస్ అండి, దీని గురించి మనకు ఎక్కువ తెలీదు. సో ఈ క్రాన్బెర్రీ వాడడం వల్ల ఈ డిసీజెస్ పురుషులకు కూడా వస్తాయి, ఓన్లీ స్త్రీలకు వస్తాయని చెప్పలేను నేను. సో ఈ క్రాన్బెర్రీ పురుషులకు కూడా వాడవచ్చు, డిసీజెస్ వస్తున్న వాళ్ళకు, రైట్? ఈ యూరిన్ లో మంట అనేది మా ఫాదర్ కి కరోనా టైంలో వచ్చింది. ఎండాకాలంలో ఆయన వాటర్ చాలా తక్కువ తీసుకున్నాడు, దానివల్ల ఈ యూటీఐ ఇన్ఫెక్షన్ జరిగింది. అప్పుడు మా ఇంట్లో ట్రీట్మెంట్ ఇచ్చాం. బట్ యూరిన్ లో మంట, రెండవది యూరిన్ లో ఈ రక్తం రావడం, ఇలా జరిగింది. సో మీరు కూడా దీని గురించి నాలెడ్జ్ ఇవ్వండి. ఎప్పుడైతే హోమ్ మీటింగ్ చేస్తామో, ఎప్పుడైతే మన ఇంట్లో సిస్టర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉంటారు, దీని గురించి చాలా తక్కువగా మాట్లాడతామండి. ఎస్, కానీ కొంచెం మీరు నాలెడ్జ్ ఇవ్వగలిగితే బాగుంటుంది, రైట్? అలాగే దీనికి వ్యతిరేక సూచనలు ఏమంటే, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవ్వకూడదు. దాని తర్వాత తీవ్రమైన కిడ్నీ సంబంధిత వ్యాధులకు ఇవ్వకూడదు. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి లేదు. గర్భిణి మరియు పాలిచ్చితలకు ఇది ఇవ్వకూడదు, రైట్? కొంచెం మనం దానికి నియమ నిబంధనలు పాటించాలా, రైట్? ఒక రోజులో 2 times వాడితే చాలు. దాని తర్వాత ఫోలిక్ అండ్ ఐరన్ క్యాప్సిల్స్, రైట్? ఇప్పుడు నేను చెప్పాను ఏమంటే, ఇప్పుడు రెండైనాయండి. ఒకటి శతావరి మ్యాక్స్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కోసం, రెండవది క్రాన్బెర్రీ అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కోసం, రైట్? మూడవది రక్తం. స్త్రీకి రక్తం చాలా అవసరం. ఇప్పుడు ఈ నెలసరి రావాలన్నా రక్తమే కావాలి కాబట్టి ఈ రక్తం లేకపోతే అది జరగదు. అయితే వీళ్ళకు నెలకు రక్తం చాలా పోతుంది కాబట్టి వీళ్ళ బాడీ లోపల పురుషులతోని పోల్చుకుంటే చాలా తక్కువ రక్తం ఉంటుంది. 70% రైట్? సో చాలా తక్కువ రక్తం వీళ్ళ బాడీలో ఉంటుంది కాబట్టి మనము ఈ ప్రోడక్ట్ ని ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు చూద్దాం దీంట్లో ఏముంటుంది. మన ఫోలిక్ ఐరన్ బయట దానికి దీనికి తేడా ఏంటిది, రైట్? ఫోలిక్ ఐరన్ తో పాటు
మనకు విటమిన్ సి రెండు కలిస్తే చాలా స్పీడ్ గా రక్తం పెరుగుతుంది, చాలా స్పీడ్ గా తన ప్రాసెస్ ని జరుపుకుంటుంది. ఇప్పుడు ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, హైలైట్ పాయింట్స్ మనం చూసి ఇంకా దీని గురించి డెప్త్ గా వెళ్దాం. ఇక్కడ చూడండి, మన ఫోలిక్ ఐరన్ లో ఏముందంటే ఐరన్ ప్లస్ ఫోలిక్ ప్లస్ జింక్ ప్లస్ విటమిన్ సి మరియు B12 పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల 1 month లో స్పీడ్ గా బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ జరుగుద్ది. దాని తర్వాత ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మరియు హిమోగ్లోబిన్ ఉత్పత్తికి, హిమోగ్లోబిన్ అంటే ఏం లేదు, బ్లడ్ కి సంబంధించిన ఒక పిగ్మెంట్ అది, రైట్? రక్తం ఎరుపు రంగులో ఉండడానికి కారణం అది. సో అది పెరగడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత జన్యు పదార్థాలు DNA RNA ఇది చాలా డెప్త్ ఉంటది, దానికి సంబంధించిన మనకు ఇవి కూడా పెరగడానికి ఉపయోగపడుతుంది తయారీకి. అలాగే గర్భధారణ అంటే ఇప్పుడు గర్భం దాలుస్తుంది ఒక స్త్రీ అని మనకు తెలిసింది, 1 నెల 2 నెలల ముందు ఇది వాడితే చాలా బాగుంటది, రైట్? దాని తర్వాత మెదడు అభివృద్ధికి, చీలిక అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ చీలిక ఉంది చూడండి, ఇలాంటి వాటికి, రైట్, వాడడం చాలా మంచిది. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. అధిక రక్తపోటు, రైట్, దానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత అలసటకు, రైట్, చాలా మంది స్త్రీలు కొంచెం పని చేస్తే అలసిపోతున్నారు, నడుము నొప్పులు వస్తున్నాయి. మీరు వెళ్ళి ఒక స్త్రీకి అడగండి, మీకు నడుము నొప్పి ఉందా అంటే 35+ ఉన్న ప్రతి స్త్రీకి నడుము నొప్పి ఉంది. రీజన్ వాళ్ళ లోపల రక్తం తక్కువ ఉండడం, వాళ్ళ లోపల HB కౌంట్ తక్కువ ఉండడం, రైట్? ఈ రక్తం ఎంత ఉండాలంటే 11 grams కన్నా ఎక్కువ ఉండాలా, కానీ ఎవరికి లేదండి. 11 to 13 ఉండాలా, ఎవరికి లేదు. 8, 7, 6, 5, 9 ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ. సో ఈ రక్తం పెరగాలంటే వీళ్ళు ఫుడ్ బాగా తినాలా. ఫుడ్ లేడీస్ తినరు. నేను ప్రతి ఇంట్లో ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వీళ్ళు స్కిప్ చేస్తారు, ఎందుకంటే వర్క్స్ ఉన్నాయంటారు. ఈ పనులన్నీ చేసినాక తింటా అంటారు. ఈ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం వల్ల వీళ్ళు లంచ్ కరెక్ట్ గా తినరు, మళ్ళీ వర్క్ చేస్తారు, ఈవినింగ్ డిన్నర్ కూడా కరెక్ట్ చేయరు. దీని వల్ల వీళ్ళ ఫుడ్ సైకిల్ డ్యామేజ్ అయ్యి వీళ్ళకు న్యూట్రిషన్ కరెక్ట్ అందక, పోషకాలు కరెక్ట్ అందక వీళ్ళు వీక్ అయిపోతూ ఉంటారు. దీని ఎఫెక్ట్ లాంగ్ టర్మ్ లో వీళ్ళకు 20 years 15 years ఉన్నప్పుడే ఇది స్టార్ట్ అవుద్ది. 35 years వచ్చినప్పుడు వీళ్ళకు నడుము నొప్పులు, వీళ్ళకు అలసట, కొంచెం పని చేసినా అలసిపోతారు, ఇవన్నీ జరుగుతాయి. చూడండి, మీరు మీ ఇంట్లో గమనించండి, మీ అమ్మ కావచ్చు, మీ చెల్లె కావచ్చు, కొంచెం పని చేసినా వాళ్ళు అలసిపోతున్నారు, రైట్? ఆయాసం రావడం, దమ్ము రావడం, చాలా మంది అమ్మాయిలు దమ్ము రావడం, ఆయాసం రావడం, ఇవన్నీ ఐరన్ ఫోలిక్ అంటే రక్తం తక్కువ ఉండడం వల్లనే. మరి మనం ఏం చేయాలా? రక్తం కావాల్సిన సప్లిమెంట్ మన దగ్గర ఉంది. మరి బయట మన దాంతో పోల్చుకుంటే బయట కూడా ఐరన్ ఫోలిక్ ఉన్నాయి. ఎందుకు స్పీడ్ గా గ్రోత్ లేదంటే దాంట్లో ఐరన్ మాత్రలు అని రాసి ఉంటది. మీరు చూడండి, గవర్నమెంట్ దాంట్లో రాసి ఉంటది ఐరన్ మాత్రలు అని ఉంటది, అంతే. ఐరన్ మాత్రమే ఉంటది. కానీ మన దాంట్లో ఏమేమి ఉంటుందో ఇక్కడ నేను ముందే చెప్పాను. ఐరన్ ఉంది, ఫోలిక్ ఉంది, జింక్ ఉంది, విటమిన్ సి ఉంది, అలాగే B12 ఉంది. ఇవన్నీ ఉండడం వల్ల దానికన్నా మనది చాలా స్పీడ్ గా గ్రోత్ ఉంటుంది. బయటది వాడితే చాలా మందికి పడదు కూడా, ఐరన్ మాత్రలు పడవు కూడా, బాత్రూమ్ కి ఇబ్బంది అవుతుంది. కానీ మనవి వాడితే చాలా బాగుంటది, చాలా స్పీడ్ గా గ్రోత్ వస్తుంది. ఇక్కడ చాలా మంది ఐరన్ కి సంబంధించిన టాబ్లెట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నేను కూడా ఇచ్చిన, మంచి రిజల్ట్స్ ఉన్నాయి, రైట్? మరి ఏం చేయాలా అంటే ప్రతి స్త్రీ దగ్గర వెళ్ళినప్పుడు రక్తం గురించి మాట్లాడాలా, ఐరన్ ఫోలిక్ సజెస్ట్ చేయాలా, రైట్? ఇది పరిస్థితి ఎవరికి ఇవ్వద్దు అంటే 6 సంవత్సరాల లోపున్న పిల్లలు వాడకూడదు. స్టమక్ పెయిన్, రైట్, విరేచనాలు వచ్చే వాళ్ళు వాడకూడదు. ఇది ఇస్తున్నప్పుడు ఒకవేళ కాల్షియం అవాయిడ్ చేయాలా, లేదు ఖచ్చితంగా ఇవ్వాలి, తప్పదు అంటే ఒక 4 నుంచి 5 గంటలు ఆగిన తర్వాత, అంటే పొద్దున ఐరన్ ఫోలిక్ వేసుకుంటే మధ్యాహ్నము 2-3 గంటలకు కాల్షియం వేసుకోమని మనం సజెస్ట్ చేయాలి, రైట్? లాస్ట్ నాట్ బట్ లీస్ట్, ఇది ఐరన్ ఫోలిక్ ఇలా ఉంటదండి. మనకు రోజుకు 2 గుళికలు పొద్దున సాయంత్రం తీసుకుంటే సరిపోద్ది, 2 క్యాప్సిల్స్, రైట్? లాస్ట్ హెరెనల్ క్యాప్సల్, 3 ప్రొడక్ట్స్ ఇప్పుడు చూసాం. ఇది లాస్ట్ ప్రొడక్ట్. ఈ హెరెనల్ క్యాప్సల్ ఇక్కడే పేరులోనే ఉంది, దీని యొక్క అర్థం చూడండి, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్.
ఇది ఎంట్రికలకు ఉపయోగపడుతుంది, స్కిన్ అంటే చర్మానికి, దాని తర్వాత నెయిల్ అంటే మన గోర్లకు. అయితే ఇవి ఎందుకు ఇంపార్టెంట్ మన బాడీలో అంటే, ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన బాడీలో ఈ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్, రైట్? దీని వల్లనే మనము ఈ 3 వల్లనే మన యొక్క ఏజ్ ని గుర్తిస్తారు, రైట్? అంటే చూడండి, ఒక మనిషి ఎంత యంగ్ గా ఉన్నాడు, ఎంత ఏజ్డ్ గా ఉన్నాడు, రైట్? దీన్ని మనం వాళ్ళ యొక్క ఫేస్ ని చూసి కూడా కొన్నిసార్లు చెప్తాం. కొందరిని వాళ్ళ స్కిన్ బాగా మంచిగా ఉంటే తక్కువ ఏజ్ ఉందేమో అనుకుంటాం, రైట్? ఇక్కడ చూడండి, ఇట్లా వ్రింకిల్స్ వస్తే ఏజ్డ్ గా కనిపిస్తాం, రైట్? ఇది చాలా మందికి ఇప్పుడు జరుగుతుంది. అంటే వాళ్ళ ఏజ్ తక్కువ ఉన్నా ఎక్కువ ఏజ్ గా కనిపిస్తున్నారు, రైట్? అలాగే ఇక్కడ చూడండి, మనం ఈ హెయిర్, స్కిన్, దీని బేసిస్ మీద వీళ్ళకి తక్కువ ఏజ్ ఉంది, వీళ్ళకి ఎక్కువ ఏజ్ ఉంది, యంగ్ ఉన్నారు, ఓల్డ్ ఉన్నారు అని చెప్పుకుంటున్నాం. అంటే కొందరికి మన బాయ్స్ కి కూడా ఎక్కువ హెయిర్స్ రాలిపోవడం వల్ల గుండు అయిపోతున్నారు. ఈ బట్టతల వస్తే ఈయనకు ఏజ్ అయిపోయింది అంటున్నారు, రైట్? చాలా పెద్ద మేజర్ సమస్య అది, రైట్? దానికోసం మన దగ్గర ప్రొడక్ట్స్ ఉన్నాయి. మరి ఎందుకు ఇవన్నీ ఇలా జరుగుతున్నాయి? దానికి కొన్ని రీజన్స్, రైట్? ఇక్కడ చూడండి, యూవి డ్యామేజ్ అంటే అల్ట్రావైలెట్ రేస్ మనకు పైనుంచి రావడం, ఇది వేరే సబ్జెక్ట్. ఈ కిరణాలు, సూర్య కిరణాల వల్ల, రైట్? సింపుల్ గా ఎండకు ఎక్కువ వెళ్ళడం వల్ల అని కూడా చెప్పవచ్చు. దాని తర్వాత పూర్ న్యూట్రిషన్ అంటే తినే తిండి కరెక్ట్ లేకపోవడం వల్ల. దాని తర్వాత స్ట్రెస్, బాగా ఎక్కువగా మెంటల్ గా ప్రెషర్ తీసుకోవడం వల్ల. దాని తర్వాత హార్మోనల్ చేంజెస్, శరీరంలో హార్మోన్స్ చేంజ్ అవ్వడం, కొన్ని డిసార్డర్స్, కొన్ని రోగాలు రావడం వల్ల కూడా. దాని తర్వాత వయస్సులో పెరుగుతున్న కొద్ది, ఏజ్ పెరుగుతున్న కొద్ది వస్తుంది. దాని తర్వాత పొల్యూషన్ అంటే ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీస్ లో మనం ఉంటే ఎక్కువగా అక్కడ పొల్యూషన్ అయి ఉంది కాబట్టి అక్కడ వెళ్తే మీ స్కిన్ డ్యామేజ్ అయిపోతుంది. దాని తర్వాత సన్లైట్, వాటర్ లాస్ అంటే నీళ్లు తక్కువగా తాగడం వల్ల కూడా. దాని తర్వాత టాక్సిన్ అక్యుములేషన్ అంటే కొందరు క్యాప్సిల్స్, మనకు బయట కెమికల్ క్యాప్సిల్స్ దొరుకుతాయి కదా, టాబ్లెట్స్, అవి ఫార్మసీలో దొరికే టాబ్లెట్స్ ఎక్కువ తిన్నా కూడా చూడండి, కొందరు పేషెంట్స్ పెద్ద పెద్ద రోగాలు వస్తే వాళ్ళ బాడీ అంతా మారిపోతుంది. అరే గిట్లా అయిపోయినావు ఏమరా అంటాం. ఎందుకు అంటే ఆ తీసుకునే టాబ్లెట్స్ అంత ఎక్కువ తీసుకుంటున్నారు. దాని తర్వాత ఫ్రీ రాడికల్స్, రైట్? ఇవి పరిస్థితి అండి. ఈ విషయాల వల్ల స్కిన్, హెయిర్స్ అండ్ నెయిల్స్ అనేది ఎఫెక్ట్ అవుతా ఉన్నాయి. దాని తర్వాత మనం చూసుకుంటే వెస్టిజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్స్ హెయిర్ లాస్ కోసం ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్ అంటే మనకు కలర్ రావడం, రైట్? కొందరు నల్లగుంటారు, తెల్లగుంటారు, చామంచాయ ఉంటారు. ఇదంతా ఆ పిగ్మెంటేషన్, దాని వల్లనే ఇదంతా అవుతుంది. సో ఆ కలర్ కోసం ఇవి ఉపయోగపడతాయి. తర్వాత ఈ ఏదైతే పొల్యూషన్ వల్ల హెయిర్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ అవుతుందో దాని నుంచి దూరం చేస్తుంది. ఇంకా ఇది మన స్కిన్, మనకు మన చర్మం అనేది మెరవడానికి, కొంచెం గ్లో అవ్వడానికి, నెయిల్స్ బాగా అవడానికి ఇది ఉపయోగపడుతుంది, రైట్? దీంట్లో ఏముంటదంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్, బోరేజాయిల్, అమైనో ఆసిడ్స్, విటమిన్స్, మినరల్స్. విటమిన్ ఈ ఉంటది. చాలా మంది మెడికల్ లో వెళ్ళి గ్రీన్ కలర్ క్యాప్సూల్ ఉంటాయి, విటమిన్ ఈ క్యాప్సూల్స్ నెయిల్స్ కి, మన హెయిర్స్ కి పెట్టుకుంటారు, హెయిర్స్ గ్రోత్ అవుతారని, రైట్? ఆ క్యాప్సూల్, ఇప్పుడు ఆ క్యాప్సూల్ వాళ్ళు పెట్టుకుంటున్నారు కదా, అది మన ఆల్రెడీ హెయిర్ నెయిల్ లో ఉంది. దాని తర్వాత మెగ్నీషియం, జింక్, సెలెనియం, బయోటిన్, ఐరన్, ఇవన్నీ దీంట్లో ఉన్నాయండి, రైట్? ఇప్పుడు మనం చూసుకుంటే ఈ బోరేజాయిల్ ఏం చేస్తుందంటే స్కిన్ కి సాఫ్ట్నెస్ ఇస్తుంది, మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. దాని తర్వాత స్కిన్ అనేది ఈ డ్యామేజ్ అవుతుంది కదా, అట్లా డ్యామేజ్ కాకుండా, ఉబ్బకుండా ఎలా ఉండాలనో, మంచిగా హెల్తీ స్కిన్ ఎలా ఉండాలనో అలా ఉండడానికి ఇది పనికొస్తుంది. దాని తర్వాత గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్, రైట్? ఇప్పుడు ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్స్ దేనికోసం పనికొస్తుంది అంటే యాంటీ ఏజింగ్ కోసం. అంటే ఒక వ్యక్తి 25 సంవత్సరాలు ఉన్నాడు కానీ 30 సంవత్సరాలు కనిపిస్తున్నాడు. ఈ 25 సంవత్సరాలు ఉన్న వ్యక్తి 25 సంవత్సరాలే కనిపించాల, లేదా దానికన్నా తక్కువగా కనిపించాల. దానికోసం ఇది చాలా బాగా పనిచేస్తున్నట్టు, రైట్? ఇది పరిస్థితి. 4 ప్రొడక్ట్స్, 4
మేజర్ ఇష్యూస్ స్త్రీలలో ఉండేది హెయిర్ ఫాల్, స్కిన్ డ్యామేజ్, దాని తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్, రక్తం తక్కువ ఉండడం, నెలసరి అంటే ఈ నెలసరి కరెక్ట్ రాకపోవడం. ఈ ఇష్యూస్ 4 ప్రొడక్ట్స్, దానికి సంబంధించిన డీటెయిల్స్, రైట్. ఇంతటితో ఈ సెషన్ ముగిసింది, రైట్.